అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 31. ఇంతవరకు ఈ సీరీస్‌ని విన్నవాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు సాయంత్రం వరకు ఎటువంటి ఫోన్ రాలేదు అనంత్ నుంచి. వీణ మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తుంది. ఇంకా ఆగలేక ఆఫీసులో వర్క్ చేయలేక పర్మిషన్ తీసుకుని బయటికి వచ్చి ఆ దారిలో వచ్చిన ఆటో ఎక్కింది. కాస్త దూరం వెళ్ళిన ఆటో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవడంతో ఆగిపోయింది. ఏమైందన్నా, ఎందుకు ఆటో ఆపావు అంది అంతవరకు అనంత గురించి ఆలోచిస్తూ ఉన్న వీణ సడన్గా ఆటో ఆగిపోవడంతో. అటు చూడండి మేడం అన్నాడు ఆటో డ్రైవర్. అప్పుడు చూసింది వీణ తమ ముందు ఉన్న చాలా వెహికల్స్ ఆగి ఉండడం. ఉఫ్, ట్రాఫిక్ జామ్ అయ్యిందా, చాలా తలనొప్పిగా ఉంది. అనంత కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ బుర్ర వేడెక్కిపోయింది. ఆ పిచ్చాడు అడ్రస్ చెప్పు అని మెసేజ్ చేసి ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇన్నాళ్ళు నేను చేసేదాన్ని ఊరకే ఫోన్ ఆఫ్ చేయడం. ఈరోజు ఈయనగారు చేస్తున్నారలా. చూద్దాం ఎంతసేపు అలా ఉంటాడో ఏంటో అని మనసులో అనుకుంటూ ఇంకా ఆటోలో వెయిట్ చేస్తే కంటే ఆటో దిగి పక్కనే ఉన్న సందులోంచి నడుచుకుంటూ వెళ్తే ఇంటికి వేగంగానే చేరుకోవచ్చు అని మనసులో అనుకుంటూ ఆటో అతనికి డబ్బులిచ్చి పక్కనే ఉన్న సందులోకి నడుచుకుంటూ వెళ్ళింది వీణ. కాసేపటికి తన ఇంటికి చేరుకుని ముందుగా వేడివేడిగా కాఫీ పెట్టుకుని తాగుతూ టీవీ ఆన్ చేసింది. నగరం నడిబొడ్డున దారుణం. ఎవరిదో డెడ్ బాడీ ప్రత్యక్షం. డెడ్ బాడీని పరిశీలిస్తే ముందు రోజు రాత్రే చనిపోయినట్లుగా అనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉన్న రోడ్డుపైకి పక్కనే ఉన్న చెత్త కుప్పల్లోంచి డెడ్ బాడీని కుక్కలు ఈడ్చుకొని రావడంతో బయటపడ్డ నిజం ఆ దారిన వెళ్ళేవాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వారు వచ్చేలోపు ఆ డెడ్ బాడీని చూస్తూ కాసేపు స్తంభించిన ట్రాఫిక్. పోలీసులు కాసేపు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కుక్కలు పీక్కు తినడంతో ముఖం గుర్తించలేని విధంగా మారిపోయింది. కానీ అతని ఛాతిపై ఓ టాటూ ఉంది, వీణా నా రాణి అని అంటూ. అది చూసి డెడ్ బాడీ ఎవరిదో గుర్తించిన వారు గవర్నమెంట్ హాస్పిటల్లోని మార్చురీలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాడీని కలెక్ట్ చేసుకోగలరని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆ డెడ్ బాడీ తాలూకు వాళ్ళు బాడీని గుర్తుపడితే నేరుగా హాస్పిటల్కి వెళ్ళగలరు అంటూ వార్తలు చదువుతుంది న్యూస్ రీడర్. ఆ న్యూస్ చూసిన వీణ ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ని కింద పడేసింది. ఆ టాటూ ఎవరిదో గుర్తుకు వచ్చి అప్రయత్నంగానే ఆమె కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. వెంటనే పైకి లేచి హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఇంటికి తాళం వేసి బయటికి వచ్చి అటుగా వస్తున్న ఆటో ఆపి గవర్నమెంట్ హాస్పిటల్కి పోనివ్వమని చెప్పింది. ఆ టాటూని అనంత్ తన ఛాతిపై వేయించుకున్నాడు. ఆ రోజు ఆమెకి ఇంకా గుర్తే. ఆశ్రమంలో పనిచేస్తున్న తన వెంట రోజు ప్రేమ ప్రేమ అంటూ వెంటపడుతున్నా తానేంటో తన గతమేంటో తెలిసిన వీణ అతన్ని ప్రేమించలేకపోయింది. ఎక్కడ అతని ప్రేమకి తన మనసు దాసోహం అయిపోతుందేమో, కరిగిపోతుందేమో అని అనుకుని దాన్ని కఠిన పాషాణంలా మార్చేసింది వీణ. తన వల్ల భవిష్యత్తులో కూడా అనంతకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదు అన్నదే ఆమె ఆలోచన. అందుకే అంతటి కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ అనంత ప్రేమ మాత్రం ఆమె వెనక పడుతూనే ఉన్నాడు. ఎలాగోలా తన నెంబర్ సంపాదించి ఫోన్లు మెసేజ్లు చేసేవాడు. వాటికి ఆన్సర్ చేయకపోతే మళ్ళీ మరుసటి రోజు ఉదయమే కళ్ళెదుట ప్రత్యక్షం అయ్యేవాడు. ఓసారి ఇలా కాదని ఎవ్వరికీ చెప్పకుండా ఓ వారం రోజులు లీవ్ తీసుకొని క్యాంపుకి వెళ్ళిపోయింది. వారం నుంచి వీణ కనబడకపోయేసరికి
అనంత్ పిచ్చోడ్లా రోజూ వచ్చి వీణా కోసం అడిగి ఆమె ఇంకా రాలేదని తెలిసి నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయేవాడు. అలా వారం రోజులు తిండి తినక నిద్రాహారాలు మాని ఆమె కోసమే తిరిగాడు. దాంతో ముఖం బాగా పీక్కుపోయినట్లుగా అయిపోయింది. మాసిన గడ్డం, వాడిన ముఖంతో వారం తర్వాత వచ్చిన వీణకి కనిపించాడు. ఆమెని అల్లంత దూరంలో చూడగానే పరుగున వచ్చి ఆమెని గట్టిగా హగ్ చేసుకుని, ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పకుండా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని నీకు తెలీదా? నీకు పిచ్చి పట్టిన వాడిలా రోజంతా తిరుగుతూనే ఉండేవాడిని. తినబుద్ధి కాలేదు, పడుకోబుద్ధి వేసేది కాదు, ఏ పని చేయాలని అనిపించేది కాదు. కళ్ళు మూసినా తెరిచినా నీ రూపమే కనిపించేది. నన్ను పిచ్చోడిని చేసి నువ్వు మాత్రం హ్యాపీగా టూర్కి వెళ్ళొచ్చావు. నాకు చెప్తే నేను వచ్చేవాడినిగా నీతో పాటే. నువ్వు కొట్టినా తిట్టినా ఆఖరికి చీదరించుకున్నా నిన్ను చూస్తూ బ్రతికేసేవాడిని. ఇంకోసారి ఇలా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేనువేనా అన్నాడు అనంత్ చాలా బాధగా. అతని మాటల్లో అతనెంత బాధపడ్డాడో తెలుస్తుంది స్పష్టంగా. కానీ ఏం చేసినా తన మనసు కరగకూడదు అని కఠిన పాషాణంగా మార్చేసింది దాన్ని. అతని బాధకి ఆమె హృదయం ద్రవించడం లేదు. అంతకంటే ఎక్కువ బాధపడింది తను. అంతకంటే ఎక్కువ క్షోభ అనుభవించింది అప్పట్లో. ఇప్పుడు కాని ఓ చిన్న కన్నీటి చుక్క రాలితే అనంత్ ప్రేమని తాను అంగీకరించినట్లే అయిపోతుంది. దాంతోపాటు అతని జీవితం కూడా నాశనం చేసినట్లుగా అయిపోతుంది. అందుకే జారేందుకు సిద్ధంగా ఉన్న తన కన్నీటిని కళ్ళల్లోనే ఇంకించి అతన్ని వెనక్కి నెట్టి, నీకు పిచ్చా? నీ బాధపడలేకే నీ నుంచి దూరంగా ఉందామని వారం రోజులు సెలవు తీసుకుని హ్యాపీగా తిరిగొచ్చాను. రాగానే తగలడ్డావు. నన్ను ప్రశాంతంగా బ్రతకనీయవా నువ్వు? అంది రాణి కోపాన్ని నటిస్తూ. నటించడం చాలా కష్టమే అనిపించింది ఆ క్షణం ఆమెకి. ఏమైంది అని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి ఛాతీపై చేతి వేసింది వీణ. ఆ చేతిపై తన చేయి వేసి సట్ కొంచెం జరిపాడు అనంత్. వీణ నా రాణి అని టాటూ వేసి ఉంది. ఏయ్ ఏంటిది అంది కోపంగానూ ఆశ్చర్యంగానూ వీణ. ఈ వారం రోజులు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను వీణ. ప్రతి నిమిషం నువ్వే గుర్తొచ్చావు. అందుకే నువ్వెప్పుడు నా గుండెలపై ఉండాలని ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఎలా ఉంది అన్నాడు సూటిగా వీణ కళ్ళల్లోకి చూస్తూ. చండాలంగా ఉంది. ఇలా చేస్తారా ఎవరైనా అంది వీణ తల తిప్పేస్తూ. అంటే నీకు నచ్చిందన్నమాట. సరే, నిన్ను చూశాను కదా, బాగా ఆకలేస్తుంది, వెళ్ళి మళ్ళీ తినేసి వస్తానే అంటూ ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అనంత్. ఆటో ఆగడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చింది వీణ. హాస్పిటల్ వచ్చింది మేడం అన్నాడు ఆటోవాడు. హా అంటూ దిగి అతనికి డబ్బులు ఇచ్చి ముందుకు అడుగు వేసింది. అడుగులు ముందుకు పడనంటున్నాయి. ఆ మార్చురీలో ఉన్నది అనంత్ కాదంటూ ఘోషిస్తుంది మనసు. అతన్ని ఇన్నాళ్ళు బాధ పెట్టావు కదా, ఇప్పుడు ఏడ్చినా ఏం లాభం లేదు అంటుంది హృదయం. బరువెక్కిన హృదయంతో ఒక్కో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ మార్చురీ దగ్గరికి చేరుకుంది. అక్కడ వారిని అడిగితే లోపలికి తీసుకువెళ్ళి ఓ బాక్స్ ఓపెన్ చేసి చూపించారు. అందులో ఉన్న వ్యక్తిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు వీణకి. రాత్రి అనంత్ మెసేజ్ చేసిన వెంటనే స్పందించినా ఇలా జరిగేది కాదు. అయినా ట్రైన్లో వస్తున్నాను అన్నాడే, మరి ఇలా రోడ్డుపై ఎలా శవంలా మారాడు? అసలు ఏం జరుగుంటుంది అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ అతన్ని కాసేపు చూస్తూ ఉండిపోయింది. మేడం, ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచకూడదు, బాడీ డీకంపోజ్ అయిపోతుంది. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని మార్చురీ బాయ్ అనడంతో
బయటికి వచ్చింది వీణ. పొంగుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని ఓ ఫామ్ ఫిలప్ చేసి కౌంటర్లో ఇచ్చింది. ఇది ఆల్రెడీ మీడియాలో వచ్చింది. పోలీస్ కేస్ కూడా అయ్యింది. సో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అతని తాలూకానే అని చెప్పి ఓ లెటర్ ఇచ్చి వారి దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని వస్తే బాడీ ఇస్తామని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వీణ. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.